Recording in progress. భాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను మొహమ్మద్ తాహిర్ పాషా. 10వ తరగతి హిందీ పాఠం మొదటి పాఠం బరస్తే బాదల్ సంబంధించినటువంటి మొదటి పీరియడ్ తర్వాత 3వ పీరియడ్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ వీడియో ద్వారా మొదటి కవితా పాఠం అయినటువంటి బరస్తే బాదల్లో ప్రశ్నల యొక్క స్వరూపం, ప్రశ్న యొక్క సమాధానం ఏ విధంగా రాయాలి అనేటువంటి అంశంపై ఈ వీడియోని మీ ముందుకు తేవబోతున్నాను. విద్యార్థులు నా యొక్క ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దీని ద్వారా నా యొక్క రాబోయే వీడియో యొక్క సమాచారం మీ ముందుగా చేరుకుంటుంది. నా యొక్క ముందుగా రాబోయే వీడియోలు ఈద్గా, హమ్ భారత్ వాసి, భక్తి పద్ ఈ సంబంధించిన వీడియోలతో పాటు క్రియా విశేషణ, వ్యాకరణ సంబంధించిన తత్సం, తద్భవ శబ్ద, ప్రత్యయ, ఉపసర్గ్ సంబంధించినటువంటి మరియు పర్యాయవాచి సంబంధించిన వీడియోలు నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి. మీరు తప్పనిసరిగా ఈ వీడియోలన్నీ చూసి మీ యొక్క హిందీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడంతో పాటు హిందీలో 10/10 సాధన సరళమైనటువంటి ఉపాయాన్ని మెలకువల్ని నేను తెలియజేయడం జరిగింది. సరే, మనం వీడియోలోకి ప్రవేశిస్తాం. బరస్తే బాదల్ సంబంధించినటువంటి 2వ పీరియడ్ లో మీరు కొన్ని విషయాల్ని నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ వ్యాకరణ సంబంధమైన అంశాలని ఇక్కడ మీకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. బరస్తే బాదల్ సంబంధించినటువంటి వీడియోస్ 3వ వీడియో గమనించండి. బరస్తే బాదల్ మొదటి ప్రశ్న ఏ విధంగా ఉండబోతుంది? ఆ ప్రశ్నలో సాధారణంగా 3 లేదా 2 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క సమాధానాలని ఏ విధంగా రాయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి మెలకువలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. 3 या 2 अंक वाले प्रश्न कम से हैं, इन प्रश्नों के उत्तर कैसे लिखे? 2 లేదా 3 మార్కుల యొక్క ప్రశ్నలకు సంబంధించిన సమాధానాన్ని ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చూడండి. वर्षा से प्रकृति की सुंदरता बढ़ती है कैसे? ఇక్కడ ప్రశ్న గమనించండి. వర్షా సే ప్రకృతికి సుందరత బఢతీ హై కైసే? దీనిలో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలో మొదటి ప్రశ్న యొక్క సమాధానం రెండవ సమాధానంతో లింక్ అయి ఉండాలి. उदाहरण देखिए यहाँ पर, वर्षा के समय आसमान में काले बादल छा जाते हैं. दूसरा है, वर्षा की बूंदे तरुओं पर गिरते हैं. तीसरा है, वह दृश्य बड़ा ही रमणीय एवं मन को भाता है. बिजली आसमान में बादलों के हृदय में चमचम चमकती है. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ 4 పాయింట్ల కింద ఇవ్వడం జరిగింది. దీనికి చిన్న సజెషన్, సలహా ఏమిటంటే प्रश्न संबंधिंचिनటువంటి इंट्रोडक्शन. यह प्रश्न हमारी 10वीं कक्षा की पाठ्य पुस्तक सुगंध 2 की पहला कविता पाठ बरसते बादल कविता पाठ से दिया गया है. कविवर श्री सुमित्रानंदन पंत जी हैं. 2 वाक्य भी आप जोड़ते हैं इस समाधान में, इस उत्तर में. ఇక్కడ 1 నుంచి 4 లైన్ల రూపంలో ఆన్సర్ ని రాయడం జరిగింది. ఇక్కడ 3 మార్కులకి 3 మార్కులు పొందడానికి అవకాశం ఉంది. మొదటగా భావము, అర్థము, రచన శైలి అన్ని గమనిస్తే 2 నుంచి 2.5 మార్కులు విషయానికి ఉంటుంది. ఒక అర మార్కు భాష తప్పులు లేకుండా त्रुटियां रहित लेखन से आप प्रश्न का उत्तर पूरे प्राप्त कर सकते हैं. ఇటువంటి ప్రశ్నల ఉదాహరణలు ముందు చెప్పుకుంటూ వెళ్తాం. दूसरा प्रश्न देखिए, यहाँ पर 5वां पॉइंट भी लिखा गया है, इस तरह वर्षा से प्रकृति की सुंदरता बढ़ती है कैसे? इसका विवरण अंत में दिया गया है. देखिए दूसरा प्रश्न, बरसते बादल कविता में कवि ने विभिन्न प्राणियों की क्रियाओं का किस प्रकार उल्लेख किया है? ఇది టెక్స్ట్ బుక్ లో ప్రశ్న కాదు కదా. यह पाठ्य पुस्तक में यह प्रश्न नहीं है, बल्कि यह सतत समग्र मूल्यांकन कंटिन्यूअस कॉम्प्रिहेंसिव एवैल्यूएशन के अंतर्गत
पाठ का भाव से संबंधित प्रश्न भी आपको पूछे जाएंगे। यह प्रश्न कविता को समय अर्थ ग्रहण करते हुए समझकर सृजनात्मकता रूप में दिए गए प्रश्नों का उत्तर प्रस्तुत करना होगा। यह देखिए, बरसते बादल कविता में विभिन्न प्राणियों क्रियाकलापों का किस प्रकार उल्लेख किया गया है। देखिए, बरसते बादल कविता में कवि श्री सुमित्रानंद पंत जी विभिन्न प्राणियों की क्रियाओं का उल्लेख इस प्रकार किया है। वर्षा के समय दादुर टर टर करते हैं, झमझम झिंगुर आवाज देते हैं, मोर म्याऊ म्याऊ नाच दिखाते हैं, चातक गण मेघों की ये देखिए, चातकगण मेघों की वर्षा की बूंदे पीने तैयार होते हैं। सोन बालक नामक पक्षी आर्द्र सुख से क्रंदन करते हैं। इतना ही नहीं कि कवि सुमित्रानंद पंत जी का मन भी बारिश की धार पकड़कर झूलता है। ఇక్కడ ఏ జంతువుల గురించి ఉల్లేఖించారు? यहाँ हमें दिखाई देने वाले विभिन्न प्राणी दादुर हैं। दादुर को मेंढक कहते हैं। मेंढक అంటే కప్పలు ఉంటాయి, జింగురు కీచురాళ్ళు, మరే విధంగా నెమళ్ళు మోర్, और చాతక పక్షులు సోన్ బాలక్. అంతేకాదు, కవి యొక్క హృదయం కూడా వర్షపు ధారలను పట్టుకుని ఊగాలనిపిస్తుంది. ఇలా అన్ని ప్రాణుల యొక్క प्रतिस्पंदनल्नी ఈ कविता पाठंलो इव्वడం జరిగింది। दूसरा प्रश्न देखिए, हम वर्षा के समय सभी प्राणी पुलकित होते हैं कैसे? वर्षा సమయంలో అన్ని ప్రాణులు పులకరింతనం చెందుతాయి, పులకరిస్తాయి ఏ విధంగా? यह प्रश्न का उत्तर ऐसा लिखना है, वर्षा के समय सभी प्राणी पुलकित होते हैं। बाद में इस कविता में कवि ने खासकर कुछ प्राणियों का वर्णन किया है। ముఖ్యంగా కొన్ని ప్రాణుల గురించి వర్ణించాడు। అవేంటంటే, वर्षा के मौसम में बदुर यानी मेंढक टर करते हैं, मेंढक बस टर्राते हैं। और देखिए, झिंगुर झनझन बजते हैं। और देखिए, मोर म्याऊ म्याऊ करते हैं, और चातक पीऊ पीऊ बोलते हैं, और सोन बालक जल पक्षी आर्द्रता का सुख पाकर क्रंदन करता है। वर्षा के समय प्राणी की पुलकित होते हैं कैसे? इसका उदाहरण उत्तर इस तरह से प्रस्तुत करना होगा। और बाद का प्रश्न देखिए, मेघ बिजली और बूंदों का वर्णन यह कैसे किया गया है? ఇక్కడ మేఘాలు, మెరుపులు మరియు నీటి చినుకులు, వాన చినుకుల యొక్క వర్ణన ఇక్కడ ఎలా చేయడం జరిగింది? देखिए, पहला है उत्तर के अंतर्गत, पंत जी ने बरसते बादल कविता में प्रकृति का बहुत सुंदर वर्णन किया है। सावन में काले घने बादल झमझम बरसते हैं, मेघों के बीच बिजली चमकती है, वर्षा की बूंदें रिमझिम बरसते हुए सबको पुलकित करते हैं। और बाद में देखिए, पानी की धाराएं, पेड़ पौधे, पशु पक्षी सभी के मन को छू लेते हैं। देखिए कितना महत्वपूर्ण। ఇక్కడ మేఘము, మెరుపులు, వాన చినుకుల యొక్క వర్ణన ఎలా జరిగింది అనేది విషయం అవడం జరిగింది। వాటి యొక్క వర్ణన ఈ విధంగా మనం ప్రశ్న యొక్క సమాధానం ప్రెజెంట్ చేయాలి। बाद का प्रश्न देखिए, తర్వాత ప్రశ్న చూడండి, ప్రకృతి की कौन कौन चीजें मन को छू लेती हैं? ప్రకృతిలో ఏ వస్తువులు, ఏ ప్రాణులు మనసుకు హత్తుకుంటాయి? మనసుకు హత్తుకునేటువంటి విషయాలు ప్రకృతిలో ఏముంటాయి? देखिए, इसका उत्तर देखिए, वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। వర్షం కురుస్తున్నప్పుడు ప్రకృతి యొక్క శోభ చూడడం ముచ్చటగా ఉంటుంది। रिमझिम पड़ने वाली बूंदे, चिटपट पड़ेटటువంటి చినుకులు,
కాలే కాలే బాదలోं के बीच చమకనే వాली బిజిలి, నల్ల నల్లని మేఘాల మధ్యన మెరుపులా మెరిసేటువంటి మెరుపులు, పానీకి ధారాయే నీటి యొక్క ధారలు, పేడ్ పౌధే చెట్లు చేమలు, పశు పక్షి పశువులు పక్షులు, ఆది మన్కో छूलेते हैं, ఇవన్నీ కూడా మనస్సుకు చాలా హత్తుకుంటాయి. नेक्स्ट वर्स, यहाँ तक हमको छठवीं या देखिए यहाँ पर इस वीडियो में आपको सभी 3 और 2 अंक वाले प्रश्नों का उत्तर प्रस्तुत किया हूं. यह प्रश्नों को उत्तर इस तरह से प्रस्तुत करने की कोशिश करें ताकि आपको अच्छे अंक प्राप्त हुए. ఇప్పుడు వరకు మీకు చూపించినటువంటి ఈ వీడియోలో 2 లేదా 3 మార్కుల యొక్క ఏ విధంగా పొందవచ్చో, ఆ ప్రశ్నల యొక్క సమాధానాలు ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని కొద్ది ఉదాహరణగా మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఉదాహరణను దృష్టిలో పెట్టుకుని రాబోయే పరీక్షల్లో ఈ ప్రశ్న యొక్క సమాధానాలు ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాద్.